మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎంత కష్టపడినా ఉపయోగం లేదు, నా కష్టానికి తగ్గ ఫలితం లేదు, నన్నెవరూ గుర్తించట్లేదు అని మీకు అనిపించిందా? అయితే ఈ కథ మీకోసం. ఈ కథ కేవలం ఒక ఫిషర్ మ్యాన్ గురించి మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరిని గుర్తు చేసే కథ. మన సెల్ఫ్ డౌట్, డిగ్నిటీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనలోనే ఉండే సైలెంట్ స్ట్రెంగ్త్ గురించి. ఈ కథ చాలా చిన్నది, కానీ ఈ కథలో ప్రతి వాక్యం, ప్రతి కెరటం వెనుక ఒక డీప్ మీనింగ్ ఉంటుంది. అయితే ఆ కథ ఏంటి, దాని వెనక దాగి ఉన్న అర్థం ఏంటి, ఈ వీడియోలో చూసేద్దాం. ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయితే స్మార్ట్ గా ఎలా చదవాలో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోలో 80/20 రూల్ ని ముఖ్యంగా స్టడీస్ లో ఎలా అప్లై చేయాలో షేర్ చేశాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు కథలోకి వెళ్తే, క్యూబాలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఈ కథ నడుస్తుంది. అక్కడ వాళ్ళకి సముద్రమే ఆధారం. చేపలు పట్టుకొని వాటిని అమ్ముతూ బ్రతికేవారు. ఇక్కడే మన మెయిన్ క్యారెక్టర్ శాంటియాగో పరిచయం అవుతాడు. ఇతను ఒక ఫిషర్ మ్యాన్. అయితే ఇతను చాలా ముసలివాడు. ఇతనికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు. కానీ అతని చేతుల నిండా తాళ్ల వల్ల కలిగిన గాయాలు ఉండేవి. అంటే అతను ఇప్పటికీ కష్టపడుతూనే జీవిస్తున్నాడు. అయినా కూడా శాంటియాగోని ఆ గ్రామంలో ప్రజలు అతన్ని తక్కువగా చూసేవారు. కారణం ఏంటి? అతను 84 రోజులుగా ఒక్క చేపను కూడా ఒడ్డుకు తీసుకురాలేదు. అయితే దీనికి కారణం అతని దురదృష్టం మాత్రమే అని ఆ గ్రామంలో వారు నమ్మేవారు. అందుకే శాంటియాగోని శాలో అనే పేరుతో పిలిచేవారు. అంటే వర్స్ట్ కైండ్ ఆఫ్ అన్లక్కీ. ఆఖరికి అతనితో ఉన్న ఒక చిన్న పిల్లవాడికి కూడా తన తల్లిదండ్రులు శాంటియాగోకి దూరంగా ఉండమని చెప్పేవారు. ఈ అబ్బాయే మన కథలో ఇంకో క్యారెక్టర్ మనలిన్. మనలిన్ అమ్మా నాన్న ఎంత చెప్పినా అతను శాంటియాగోతోనే ఫిషింగ్ కి వెళ్లేవాడు. అతనితోనే కాలాన్ని గడిపేవాడు. మనలిన్ శాంటియాగో బాగోగుల్ని చూసుకునేవాడు, ఆహారం తీసుకొచ్చేవాడు, అతని పనిలో సాయం చేసేవాడు, అతను చెప్పే కథల్ని వింటూ ఉండేవాడు. శాంటియాగోలో ఆ గ్రామం మొత్తం చూడని ఏదో ఒక గొప్ప విషయాన్ని మనలిన్ చూశాడు. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా మనలిన్ శాంటియాగోతో స్నేహాన్ని వదులుకోలేదు. అయితే ఇంత జరిగినా, ఊరు మొత్తం వెలేసినట్టు చూస్తున్నా కూడా 85వ రోజున శాంటియాగో మళ్లీ ఫిషింగ్ కి బయలుదేరతాడు. ఈసారి మరింత దూరం. అంటే సాధారణంగా ఏ ఫిషర్ మ్యాన్ వెళ్ళనంత దూరం. శాంటియాగో ఈ రోజు నా అదృష్టాన్ని మార్చుకుంటాను అనుకుంటాడు. ఎక్కడో లోపల శాంటియాగోకి తెలుసు, ఈ రోజు మిగతా రోజుల కన్నా వేరేగా ఉండబోతుందని. అంతే, వెంటనే శాంటియాగో, అతని పడవ, చేపల్ని పట్టే వల, అతని ఆత్మవిశ్వాసంతో సముద్రంలోకి బయలుదేరతాడు. మళ్ళీ అదే నిరాశ. శాంటియాగోకి ఏమీ దొరకవు. కానీ ఈసారి ఖాళీ చేతులతో ఒడ్డుకు వెళ్ళకూడదని ప్రమాణం చేసుకుంటాడు. చాలా దూరం ఒంటరిగా ప్రయాణం చేశాక మొత్తానికి అతని వలలో ఒక చేప చిక్కుకుంటుంది. శాంటియాగో అనుకున్నట్టు అది జస్ట్ చేప కాదు, అతి పెద్ద చేప. అదే మార్లిన్ ఫిష్. శాంటియాగో పడ్డ కష్టం కన్నా చాలా పెద్దది. దానితో 3 రోజులుగా పోరాడుతాడు. ఆ చేప శాంటియాగో పడవని ముంచగలిగేంత బలమైనది. అందుకే అతను ఆ చేపని బోటికి కట్టకుండా గాయాలతో నిండిన తన చేతులతోనే దాన్ని పట్టుకుంటాడు. తిరిగి తన గ్రామానికి బయలుదేరుతూ మర్లిన్ తో చాలా మాట్లాడతాడు శాంటియాగో. మర్లిన్ ని శాంటియాగో బ్రదర్ అని పిలుస్తాడు. 3 రోజులుగా పోరాడినందుకు కోపంతో కాదు, రెస్పెక్ట్ తో దానితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తాడు. ఎస్, శాంటియాగో గెలిచాడు, తలరాతను మార్చుకున్నాడు అని మీరిక్కడ అనుకోవచ్చు. ఎస్, ఇట్స్ ఎ విక్టరీ. కానీ ఎంతవరకు? కొన్ని నిమిషాల వరకే. మార్లిన్ ఫిష్ బ్లడ్ సముద్రం మొత్తం స్ప్రెడ్ అవటంతో ఒక షార్క్ వస్తుంది. శాంటియాగో దాంతో పోరాడతాడు. తర్వాత నెమ్మదిగా షార్క్స్ పెరుగుతూ వస్తాయి. శాంటియాగో తన శక్తి మొత్తాన్ని కూడబెట్టుకొని వాటితో పోరాటం మొదలు పెడతాడు. కానీ ఒకానొక స్టేజ్ లో శాంటియాగో కూడా ఏం చేయలేకపోవడంతో షార్క్స్ మర్లిన్ పై దాడి చేస్తాయి. అతను ఒడ్డుకు చేరుకునేసరికి మర్లిన్ తెల్లటి పొడవాటి ఎముకలు మాత్రమే మిగులుతాయి. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. మనలిన్ శాంటియాగోని చూసి, అతని గాయాలని చూసి ఏడుస్తాడు. తర్వాత ఎప్పటిలానే శాంటియాగో తినటానికి అలాగే కాఫీని ఇస్తాడు. మరుసటి రోజు మళ్లీ ఫిషింగ్ కి వెళ్దామని వారిద్దరూ నిర్ణయించుకుంటారు. తర్వాత శాంటియాగో నిద్రలోకి జారుకొని ఎప్పటిలానే సముద్రం, ఆ ఒడ్డున సింహాల గురించి కలలు కంటూ నిద్రపోతాడు. ఇక్కడితో ఈ కథ పూర్తవుతుంది. అయితే దీని వెనక ఉన్న అర్థం మీకు అర్థమైతే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో ఉన్న మెటమార్ఫిసిస్ బుక్ సమ్మరీలో కమెంట్స్ ఆర్ మీ ఒపీనియన్స్ ని షేర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ స్టోరీ వెనక ఉన్న మీనింగ్ లోకి వెళ్తే,
శాంటియాగో చాలా రోజులు ఆ ఫిష్ తో పోరాడాడు. ఈ ఫైట్ అతని స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తాయి. అతను ఫిష్ తోనో లేక షార్క్స్ తో మాత్రమే పోరాడలేదు. ఇన్ఫాక్ట్ బలహీనమైన శరీరంతో, అలసిపోయిన అతని మనసుతో కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే స్టోరీలో ఈ పార్ట్ మనకేం చెప్తుందంటే, జీవితంలో కష్టాలు వస్తాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. అయితే వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి అనేది మనకు తెలియజేస్తుంది. శాంటియాగో యుద్ధం మన లోపల ప్రతి ఒక్కరికి జరిగే యుద్ధంలానే ఉంటుంది. సక్సెస్ కి ఏజ్ కి సంబంధం లేదు. ఈ కథలో మీరు అబ్జర్వ్ చేస్తే శాంటియాగో ఏజ్ ఎక్కువ, కానీ తన మనసు, ఆలోచనలు, విల్ పవర్ అన్ని యంగ్ గానే ఉంటాయి. సింహాల గురించి కలలు కనేవాడు. మెనలిన్ కి కేవలం కథల రూపంలోనో మాటల రూపంలోనే కాకుండా తన యాక్షన్స్ ద్వారా పాఠాల్ని నేర్పించాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక్కోసారి మనం ఫిజికల్ గా వీక్ అవ్వచ్చు, కానీ బలంగా అనుకుంటే మన స్పిరిట్ ఆర్ సోల్ ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉండగలదు. నెక్స్ట్, సక్సెస్ వర్సెస్ మీనింగ్. శాంటియాగో ఫిష్ ని పట్టాడు, కానీ షార్క్స్ వల్ల దాన్ని పోగొట్టుకున్నాడు. వాజ్ ఇట్ వర్త్ ఇట్ అని అనుకుంటున్నారా? అయితే ఈ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏం చెప్తుందంటే, అవుట్కమ్ కాదు, మన ఎఫర్ట్స్ అండ్ కరేజ్, స్ట్రెంగ్త్, విల్ పవర్ ఇవి ఇంపార్టెంట్. మేబీ ఆథర్ ఇలా చెప్పాలనుకుంటున్నాడేమో, ట్రై అండ్ లూజ్ ఇస్ బెటర్ దెన్ నాట్ ట్రయింగ్ ఎట్ ఆల్. మీ విక్టరీ మీకు మాత్రం తెలిస్తే చాలు. శాంటియాగో స్కెల్టన్ తో తిరిగి వచ్చాడు. జనాలకి చూపించడానికి, ప్రూవ్ చేయడానికి అతని దగ్గర ఏం లేదు. ఆ స్కెల్టన్ ని చూసి కొంతమంది నమ్మొచ్చు, ఇంకొంతమంది నవ్వచ్చు. కానీ శాంటియాగోకి మాత్రం తను ఏం చేశాడో, ఏం సాధించాడో, ఏం ఫేస్ చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఓటమిని అంగీకరించకుండా ఎలా పోరాడాడో ప్రతిదీ తనకు తెలుసు. అంటే ముందుతో కంపేర్ చేస్తే శాంటియాగో విన్ అయినట్టే. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక్కోసారి జనాల దృష్టిలో మనం ఓడిపోవచ్చు, కానీ వాటిని ఫేస్ చేసి మనం ఎంత స్ట్రాంగ్ అవుతున్నామో మనకే తెలుసు. అంటే రియల్ విక్టరీ హ్యాపెన్స్ విత్ ఇన్ అస్, నాట్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. సో చూసారు కదా. అయితే ఈ కథ ఇప్పటి జనరేషన్ లో కొంతమందికి చాలా గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ఈ స్టోరీ 1952లో లైఫ్ మ్యాగజైన్ లో పబ్లిష్ అయింది. జస్ట్ 2 days లో 5 million కాపీస్ కి పైగా అమ్ముడుపోయాయి. దట్ మీన్స్ మ్యాసివ్ రికార్డ్. అలాగే అవార్డ్స్ వచ్చాయి. 50 languages కి పైగా ఈ బుక్ ని ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఈ బుక్ పై మీ ఒపీనియన్ ఏంటి? మీకు అర్థమైన కోణం ఏంటి? తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.